హాయ్ అండి అందరికీ. మనకి క్లాజెస్ నుంచి రిపీటెడ్గా బిట్స్ అనేటటువంటివి వస్తున్నాయి. క్లాజెస్ నుంచి రిలేటివ్ క్లాజ్ ఏది అని అడుగుతున్నారు, లేదా ఒక సెంటెన్స్ ఇచ్చేసి అది యాడ్వర్బ్ క్లాజా, రిలేటివ్ క్లాజా, నౌన్ క్లాజా అలా అడుగుతున్నారు. నెక్స్ట్ నౌన్ క్లాజ్ గుర్తించండి అని చెప్పేసి ఒక సెంటెన్స్ ఇచ్చి క్రింది వాటిలో నౌన్ క్లాజ్ని గుర్తించండి అని ఇస్తున్నారు. నెక్స్ట్ కండిషనల్ క్లాజెస్, ఇఫ్ క్లాజ్కి సంబంధించి బిట్స్ వస్తున్నాయి. అలాగే రిలేటివ్ క్లాజ్లో 2 టైప్స్ ఉంటాయి. డిఫైనైట్ రిలేటివ్ క్లాజు, డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అండ్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అని 2 టైప్స్ ఉంటాయి. బిట్స్ అనేవి మనకి రిలేటివ్ క్లాజ్, యాడ్వర్బ్ క్లాజ్, నౌన్ క్లాజు, కండిషనింగ్ క్లాజెస్, ఈ 4 క్లాజెస్ నుంచి బిట్స్ వస్తున్నాయి. ఒకసారి చూద్దాం. అయితే ఈ క్లాజెస్ అంటే మనకి 2 టైప్స్ అన్నమాట. ఫస్ట్ వన్ మెయిన్ క్లాజు, సెకండ్ వన్ సబార్డినేట్ క్లాజ్. మెయిన్ క్లాజ్ అంటే ఏంటి? అది సబ్జెక్టుతో మొదలవుతుంది, పూర్తి అర్థాన్ని ఇస్తుంది. సబ్జెక్టుతో మొదలయ్యి పూర్తి అర్థాన్ని ఇస్తుంది. దీన్ని మెయిన్ క్లాజ్కి ప్రిన్సిపల్ క్లాజు అలాగే ఇండిపెండెంట్ క్లాజ్ అని 2 నేమ్స్ అనేటటువంటివి కూడా ఉంటాయి. ప్రిన్సిపల్ క్లాజ్ అన్నా, ఇండిపెండెంట్ క్లాజ్ అన్నా, మెయిన్ క్లాజ్ అన్నా సేమే. అయితే సబార్డినేట్ క్లాజ్కి డిపెండెంట్ క్లాజ్ అంట, అంటే డిపెండ్ అవుతుంది అన్నమాట. ఇది డిపెండ్ అవుతుంది. అయితే ఇక్కడ సబ్జెక్ట్తో మొదలయ్యి పూర్తార్థాన్ని ఇచ్చేది మెయిన్ క్లాజు. 2 మెయిన్ క్లాజుల మధ్య కోఆర్డినేట్ కంజంక్షన్స్ అనేటటువంటివి ఉంటాయన్నమాట. 2 మెయిన్ క్లాజుల మధ్య కోఆర్డినేట్ కంజంక్షన్స్ అనేవి ఉంటాయి. అయితే సబార్డినేట్ క్లాజ్ అనేది డిపెండెంట్ క్లాజ్. ఇది సబార్డినేట్ కంజంక్షన్తో స్టార్ట్ అవుతుందన్నమాట. సబార్డినేట్ కంజంక్షన్స్తో స్టార్ట్ అవుతుంది. అయితే ఈ సబార్డినేట్ క్లాజెస్ అనేటటువంటివి 3 టైప్స్. ఈ సబార్డినేట్ క్లాజెస్ అనేవి 3 టైప్స్. ఏంటేంటి? ఆబ్జెక్టివ్ క్లాజ్. ఈ ఆబ్జెక్టివ్ క్లాజ్నే రిలేటివ్ క్లాజ్ అని అంటాం. రిలేటివ్ క్లాజ్ అన్నా ఆబ్జెక్టివ్ క్లాజ్ అన్నా ఒకటే. యాడ్వర్బ్ క్లాజు అలాగే నౌన్ క్లాజు, ఇవి 3 టైప్స్. మనకి కండిషనల్ క్లాజెస్ అనేవి ఇఫ్ క్లాజ్కి సంబంధించినవి అన్నమాట. అయితే ఈ 3 క్లాజెస్ని ఒకసారి చూసుకున్నట్లయితే యాడ్జెక్టివ్ క్లాజ్ లేదా రిలేటివ్ క్లాజ్ అంటే ఏంటంటే యాంటిసిడెంట్ అంటే నౌను, యాంటిసిడెంట్ లేదా నౌన్ తర్వాత రిలేటివ్ ప్రొనౌన్తో మొదలైన లేదా రిలేటివ్ యాడ్వర్బ్తో మొదలైన క్లాజ్ని రిలేటివ్ క్లాజ్ అని అంటారు. నౌన్ తర్వాత రిలేటివ్ ప్రొనౌన్ అనేటటువంటిది రిలేటివ్ ప్రొనౌన్తో మొదలైన లేదా రిలేటివ్ యాడ్వర్బ్తో మొదలైన ఆ క్లాజ్ని మనం ఏమంటామంటే రిలేటివ్ క్లాజ్ అని అంటారు. మనకి బిట్ అనేటటువంటిది చాలా సింపుల్గా ఇలా కూడా అడుగుతారు. క్రింది వానిలో రిలేటివ్ ప్రొనౌన్ ఏది, లేదా క్రింది వానిలో రిలేటివ్ యాడ్వర్బ్ ఏది అని అంటారు. రిలేటివ్ ప్రొనౌన్ అంటే ఆ సెంటెన్స్లో హూ, విచ్, దట్, హ్యాజ్, హోమ్ ఈ వర్డ్స్ ఏవి కనిపించినా అది రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది. వెన్ను, వేరు, వయ్యి, హౌ అనేటటువంటివి ఏవి కనిపించినా అది రిలేటివ్ యాడ్వర్బ్ అవుతుంది. మనకి మొన్న టెట్లో క్రింది వానిలో రిలేటివ్ ప్రొనౌన్ ఏదని చెప్పేసి ఇలా ఒక సెంటెన్స్ ఇచ్చేసి క్రింది వానిలో రిలేటివ్ ప్రొనౌన్ ఏదని అడుగుతున్నారు. ఇలా హూ అనేటటువంటిది హూ, విచ్, దట్, యాజ్, హోమ్ ఇవి రిలేటివ్ ప్రొనౌన్స్. ఇలా మనం ఇది ఒక్క కింది వానిలో ఆప్షన్స్ ఇచ్చేసి హూనా, సైకోనా, మ్యారీనా, దమేనా అని చెప్పేసి కింద ఆప్షన్స్ ఇస్తాడు. అప్పుడు మనం రిలేటివ్ ప్రొనౌన్ అనేది హూ అనే దాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ రిలేటివ్ హూ, వేరు ఇవన్నీ చెప్పుకున్నాం కదా. దట్, హ్యాజ్, హూమ్ అని చెప్పేసి హూ, విచ్, దట్, హ్యాజ్, హూమ్ అనేటటువంటివి రిలేటివ్ ప్రొనౌన్స్. అయితే నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఐ విజిట్ ద ప్లేస్ వేర్ షీ లివ్స్. అయితే ఇందులో మనకి రిలేటివ్ యాడ్వర్బ్, ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్ అని ఇచ్చాం కదా. రిలేటివ్ యాడ్వర్బ్ ఏది అని చెప్పేసి అడిగేటప్పుడు మనం వేర్ అనేటటువంటి దాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది అనమాట. లేదా మనకి ఈ క్రింది వానిలో రిలేటివ్ క్లాజ్ ఏది అన్నారనుకోండి, ఈ వేర్తో స్టార్ట్ అయినటువంటి ఈ సెంటెన్స్ మొత్తం రిలేటివ్ క్లాజ్ అవుతుంది. ఈ హూతో స్టార్ట్ అయినటువంటి మొత్తం సెంటెన్స్ ఇదంతా కూడా చివర ఉన్నటువంటి ప్రెడికేట్ పార్ట్ అంతా కూడా రిలేటివ్ క్లాజ్ అవుతుంది. ఈ ఒక్క హూ లేదా వేర్ అనేటటువంటివి రిలేటివ్ ప్రొనౌన్, రిలేటివ్ యాడ్వర్బ్స్ అనేటటువంటివి అవుతాయి అన్నమాట. అర్థమైంది కదండి. ఇది రిలేటివ్ క్లాజ్ కోసం.
రిలేటివ్ క్లాజ్లో ఉన్నటువంటి రిలేటివ్ ప్రొనౌన్ ఏంటి, రిలేటివ్ యాడ్వర్బ్ ఏంటి అనేది తెలియాలి మీకు. తెలిస్తే ఈ రిలేటివ్ ప్రొనౌన్ లేదా రిలేటివ్ యాడ్వర్బ్తో స్టార్ట్ అయ్యే వాటిని రిలేటివ్ క్లాజ్ అని అంటాం. నెక్స్ట్ చూస్తే ఇప్పుడు చూడండి, ద మ్యాన్ హూ గాట్ లాటరీ ఇన్ మై ఫ్రంట్ ఇలా ఇచ్చారు కదా. ఇందులో మనకి ఫస్ట్ అండ్ ఇది సబ్జెక్ట్ అనే ఇది నౌన్ అవుతుంది. ఈ హూతో స్టార్ట్ అయినటువంటి మొత్తం ఇదంతా కూడా మనకి ఏమవుతుందంటే రిలేటివ్ క్లాజ్ అవుతుంది. ఈ ఒక్క హూ అనేటటువంటిది రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది. హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్ అయితే రిలేటివ్ ప్రొనౌన్తో స్టార్ట్ అయ్యేటటువంటి సెంటెన్స్ రిలేటివ్ క్లాజ్ అవుతుంది. అర్థమైంది కదండి. అయితే ఇక్కడ ఈ రిలేటివ్ క్లాజ్ని ఏమంటామంటే డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటాము. డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటే ఇక్కడ నౌన్ తర్వాత కామా కానీ ఫుల్ స్టాప్ కానీ ఏది కూడా లేకపోతే దాన్ని రిలేటివ్ డిఫైనైట్ రిలేటివ్ క్లాజ్ అంటారు. అయితే ఇది అంటే సింటమ్ అనమాట. అంతే. ఇక్కడ నౌన్ తర్వాత కామా కానీ హైఫన్ కానీ లేదు కాబట్టి ఇక్కడ ఉంచవలసిన అవసరం కూడా లేదు కాబట్టి వీటిని డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అని అంటాం. అర్థమైంది కదండి. నెక్స్ట్ వన్ ఇక్కడ సెకండ్ సెంటెన్స్ చూస్తే రవి తర్వాత కామా అనేటటువంటిది ఉంది. రవి తర్వాత కామా ఉంది. ఈ హూ అనేటటువంటి రిలేటివ్ ప్రొనౌన్తో స్టార్ట్ అయినటువంటి సెంటెన్స్ అంతా కూడా రిలేటివ్ క్లాజ్ అవుతుంది. అయితే ఇక్కడ నౌన్ తర్వాత మనకి కామా అనేటటువంటిది వచ్చింది కాబట్టి ఇది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అవుతుంది. నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. ఇక్కడ రిలేటివ్ క్లాజ్ను నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అని అంటాం. ఇక్కడ నౌన్ తర్వాత కామా కానీ హైఫన్ కానీ ఉంచవలసిన అవసరం వచ్చింది కాబట్టి దీన్ని నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అని అంటారు. మీకు అర్థమైంది కదండి. రిలేటివ్ క్లాజ్ అన్నా యాడ్వర్బ్ క్లాజ్ అన్నా ఒక్కటే. అయితే రిలేటివ్ క్లాజ్లో మనకి రిలేటివ్ ప్రొనౌన్, రిలేటివ్ యాడ్వర్బ్ వీటితో స్టార్ట్ అయ్యే క్లాజ్ని రిలేటివ్ క్లాజ్ అని అంటాం. అయితే కామా లేకుండా వచ్చేది డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అయితే కామా వచ్చింది అనుకోండి అది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. అర్థమైంది కదండి. నెక్స్ట్ వన్ యాడ్వర్బ్ క్లాజెస్. యాడ్వర్బ్ క్లాజెస్లో మనకి ఇవి కంజంక్షన్స్తో కూడా యాడ్వర్బ్ క్లాజెస్ అనేటటువంటివి స్టార్ట్ అవుతాయి. అంటే కంజంక్షన్స్ అనేటటువంటివి ఏంటంటే మేనరు, టైంకి సంబంధించినవి, ప్లేస్కి సంబంధించినవి, కండిషనింగ్కి సంబంధించినవి, కంపారిజను, పర్పస్, రీజను, రిజల్ట్, కన్సెషన్ ఇలా మనకి 9 రకాలైనటువంటి కంజంక్షన్స్ వస్తాయి. మేనర్కి సంబంధించి యాజ్, యాజ్ ఇఫ్, యాజ్ దో. టైంకి సంబంధించి వెన్, యాజ్ సూన్ యాజ్, నో సూనర్ దెన్, వైలు, ఆఫ్టర్, బిఫోరు. కండిషనర్కి సంబంధించి ఇఫ్, అన్లెస్, ఇన్ కేసు. కన్సెషన్కి సంబంధించి దో, ఆల్ దో, ఈవెన్ దో. కంపారిజన్కి సంబంధించి దెన్, యాజ్ యాజ్, సో యాజ్. రీజన్కి సంబంధించి యాజ్, సిన్స్, బికాజ్. రిజల్ట్ అయితే సో దట్, ఇన్ ఆర్డర్ దట్. పర్పస్ అయితే సో దట్, ఇన్ దట్, ఇన్ ఆర్డర్ దట్, లెస్ట్. ప్లేస్ అయితే వేరు, వేరెవరు. ఇలాంటి వర్డ్స్ మనకి ఎక్కడ కనిపించినా అది యాడ్వర్బ్ క్లాజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు చూద్దాం. వెన్ ద అరైవ్డ్ హోమ్ అయితే 2 మెయిన్ క్లాజులు ఉంటాయి ఇక్కడ. 2 కూడా మెయిన్ క్లాజులు అనేటటువంటివి ఉంటాయి. వెన్ ద అరైవ్డ్ హోమ్ హీ మెట్ హిమ్ ఫాదర్. ఇక్కడ టైంతో సంబంధించినటువంటి కంజంక్షన్ అనేటటువంటిది వచ్చింది. సో ఈ కంజంక్షన్ దేనికి సంబంధించిందంటే టైంకి సంబంధించింది. ఇది మొత్తం పార్ట్ని యాడ్వర్బ్ క్లాజ్ అని అంటాం. అర్థమైందండి. ఈ ఒక్క పార్ట్ ఈ రెడ్ లైన్లో ఉన్నటువంటి దాన్ని యాడ్వర్బ్ క్లాజ్ అంటాం. నెక్స్ట్ వన్ ఎగ్జాంపుల్ చూస్తే దో షీ ఈజ్ బిజీ సి గెట్స్ మీ అని చెప్పేసి ఉంది కదా, గ్రీట్స్ మీ అని చెప్పేసి ఉంది కదా. సో ఇక్కడ మనకి ఈ దో అనేటటువంటిది మనకి కన్సెషన్ కంజంక్షన్ చెందుతుంది. ఈ రెడ్తో ఉన్నటువంటి సెంటెన్స్ అంతా కూడా మనకి యాడ్వర్బ్ క్లాజ్ అవుతుంది. ఎందుకంటే యాడ్వర్బ్కి సంబంధించినటువంటి వర్డ్ అనేటటువంటిది అక్కడ ఉంది కాబట్టి. ఇప్పుడు అర్థమైంది కదండి. యాడ్వర్బ్ క్లాజ్ అయితే ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ వన్ నౌన్ క్లాజ్. అయితే ఇక్కడ మనకి 2 కూడా సెంటెన్సెస్ ఎక్కువగా కనిపిస్తుంది. ఓన్లీ సింగిల్ నౌన్ అట్లా ఏం కనిపించదు. నెక్స్ట్ వన్ నౌన్ క్లాజ్. నౌన్ క్లాజ్కి వచ్చేసరికి వర్బ్తో స్టార్ట్ అవుతుంది. ప్రెడికేట్ను ఉపయోగించి వాటిని ప్రశ్నిస్తే వచ్చేదే నౌన్ అనమాట. వెబ్తో మొదలయ్యేటటువంటి ప్రెడికేట్ను ఉపయోగించి వాటిని ప్రశ్నిస్తే వచ్చేది నౌన్. అయితే నౌన్ క్లాజ్ అనేది సబ్జెక్టులోను మరియు ఆబ్జెక్ట్ ప్లేస్లోను. నౌన్ అనేది ఆబ్జెక్ట్లోనైనా ఉండొచ్చు, సబ్జెక్ట్లోనైనా ఉండొచ్చు. సబ్జెక్ట్ ప్లేస్లో ఉండేటటువంటి నౌన్ క్లాజ్ను గుర్తించాలంటే ప్రెడికేట్ను వేరు చేసి వాటిని ప్రశ్నించాలి. ఇప్పుడు సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నటువంటి నౌన్ని మనం గుర్తించాలంటే
ఈ ప్రెడికేట్ని వేరు చేసి, ఈ కామా తర్వాత ఉన్నదాన్ని ప్రెడికేట్ అంటాం. ఈ ప్రెడికేట్ని వేరు చేసి వాటని ప్రశ్నించాలి. వాటని ప్రశ్నిస్తే ఏమొస్తుంది, మనకి నౌన్ అనేటటువంటిది వస్తుందంట. సో ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉండేటటువంటి నౌన్ క్లాజ్ని గుర్తించాలంటే సబ్జెక్టు మెయిన్ వర్బ్ని ఉపయోగించి వాటిని ప్రశ్నిస్తే వస్తుందన్నమాట. ఇక్కడ స్పీచ్ల్లో ఉండేవి ఏంటంటే నౌన్ క్లాజ్లు అవుతాయి. స్పీచ్ల్లో ఉండేవన్నీ కూడా నౌన్ క్లాజ్లు అవుతాయి. చూడండి, టెల్స్, ఇప్పుడు రిపోర్టింగ్ స్పీచ్, రిపోర్టెడ్ స్పీచ్ అవి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా నౌన్ క్లాజ్ అవుతుంది అనమాట. ఇదంతా నౌన్ క్లాజ్ అవుతుంది. ఇది నౌన్ క్లాజ్ అవుతుంది. ఇగోండి ఇట్లా, ఇది సబ్జెక్టు వర్బ్ కదా, ఇది సబ్జెక్టు ఇది వర్బ్ కదా, సబ్జెక్టివ్ వర్బ్ పట్టుకొని మనం వాటని ప్రశ్నిస్తే వచ్చేది నౌన్ క్లాజ్ అనమాట. ఇలా స్పీచెస్కి సంబంధించి సెంటెన్సెస్లో ఎక్కువగా మనకి నౌన్ క్లాజ్లే వస్తాయి. అయితే ఎగ్జామ్లో ఇచ్చినటువంటి క్వశ్చన్లో అండర్లైన్ అనేటటువంటిది ఇచ్చాడు అనుకోండి, అండర్లైన్ తర్వాత ఉండేది వర్బ్తో కనుక స్టార్ట్ అయితే అదే నౌన్ క్లాజ్ అవుతుంది. అండర్లైన్ కనుక ఇస్తే అండర్లైన్ తర్వాత ఉండేటటువంటిది వర్బ్తో కనుక స్టార్ట్ అయితే అదే మనకి నౌన్ క్లాజ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వన్, కండిషనింగ్ క్లాజెస్. కండిషనింగ్ క్లాజెస్ అంటే ఏంటి, అసలు ప్రాపబుల్, ఇంప్రాపబుల్, ఇంపాసిబుల్ అనేటటువంటివి, అలాగే ఓపెన్ కండిషన్, ఇలా మనకి కండిషనింగ్ క్లాజెస్ అనేటటువంటివి ఉంటాయి. అయితే ప్రాపబుల్ లేదా ఓపెన్ కండిషన్ అంటే ఏంటంటే V1తో ఉంటుంది. విల్లు, షల్లు, V1 అనేటటువంటిది వస్తుంది అనమాట మెయిన్ క్లాజ్లో. ఇఫ్ క్లాజ్లో V1 అనేటటువంటిది వస్తే మెయిన్ క్లాజ్లో విల్లు, షల్లు, V1 వస్తుంది. ఇంప్రాపబుల్ కండిషన్ క్లాజ్లో ఎలా వస్తుందంటే V2 కనుక వచ్చింది అనుకోండి, వుడ్డు, షుడ్డు, కుడ్డు, మైటు వచ్చి V1 వస్తుంది. కానీ ఇగోండి ఈ వీటిలో ఎక్కువగా V1 వస్తుంది అనమాట. నెక్స్ట్ వన్, దీన్నే అన్రియల్, జరగడానికి అవకాశం లేనటువంటివి అంటారనమాట క్లాజెస్. నెక్స్ట్ ఇంపాసిబుల్ క్లాజెస్. ఇంపాసిబుల్ క్లాజెస్ అనేది హ్యాడ్ ప్లస్ V3 వస్తుంది. హ్యాడ్ ప్లస్ V3 అనేటటువంటిది వస్తే మెయిన్ క్లాజ్లో ఏమొస్తుంది, వుడ్డు, షుడ్డు, కుడ్డు, మైట్ వచ్చి హ్యావ్ ప్లస్ V3 అనేటటువంటిది వస్తుంది అనమాట. దీన్ని అన్ఫిల్ఫిల్ లేదా పాస్ట్ కండిషన్ అసలు జరగవు అనమాట. ఇది వీటి అసలు జరగవు. ఇది చూడండి, ఓపెన్ కండిషన్ లేదా ప్రాబబుల్ కండిషన్ అంటే V1 వస్తుంది మెయిన్ క్లాజ్లో, విల్లు, షల్లు. అంటే మనకి ఇఫ్ క్లాజ్ ఇచ్చేసి మెయిన్ క్లాజ్లో ఏమొస్తుందని అడుగుతారు, లేదా మెయిన్ క్లాజ్లో ఇది వస్తే ఇఫ్ క్లాజ్లో ఏమొస్తుందని అడుగుతారు. అప్పుడు సెంటెన్స్ మెయిన్ క్లాజ్లో విల్లు, షల్లు అనేవి కనిపిస్తే మనం ఇఫ్ క్లాజ్లో V1 వస్తుంది. ఇఫ్ క్లాజ్లో V2 వచ్చింది అనుకోండి, మెయిన్ క్లాజ్లో విడ్డు, షుడ్డు, కుడ్డు, మైటు ప్లస్ V1 వస్తుంది. అదే మనకి ఇఫ్ క్లాజ్లో హ్యాడ్ ప్లస్ V3 వచ్చింది అనుకోండి, మెయిన్ క్లాజ్లో వుడ్డు, షుడ్డు, కెన్ను, మైటు అలా వచ్చి హ్యావ్ ప్లస్ V3 అనేటటువంటిది వస్తుంది. అయితే ఓపెన్ కండిషన్స్ అనేటటువంటివి ఇఫ్ లేదా అన్లెస్తో మొదలవుతాయి అన్నమాట. అన్లెస్ అంటే ఏంటి, నెగిటివ్ మీనింగ్ ఇస్తుంది. ఇఫ్ నాట్ అని అర్థం అనమాట. అయితే ఇఫ్ యూ కమ్ ఫాస్ట్ యూ కెన్ క్యాచ్ ద బస్ ఇలా వచ్చింది అనుకోండి, అన్లెస్ షీ వర్క్స్ హార్డ్ ఇలా వస్తుంది. అంటే కమ్ అనేటటువంటిది V1 కదా, సో మెయిన్ క్లాజ్లో ఏమని వస్తుంది మనకి, కెన్ అనేటటువంటిది వస్తుంది. కెన్ను, కుడ్డు, ఇట్లా కెన్ను, షల్లు, విల్లు ఎలా వస్తుంది, కుడ్ అనేటటువంటిది రాదు. అయితే మనకి అన్లెస్ షీ వర్క్స్ హార్డ్ సీ విల్ ఫాస్ట్. చూడండి, అన్లెస్ వచ్చినా ఇఫ్ వచ్చినా కానీ V1 వచ్చింది అనుకోండి, మనకి విల్లు, కెన్న అనేటటువంటివి వస్తాయి అన్నమాట. మనకి V2 అనేటటువంటిది ఇక్కడ వస్తే వుడ్, కుడ్డు, షుడ్డు అలా వచ్చి V1 వస్తుంది. అదే హ్యాడ్ ప్లస్ V3 వస్తే హ్యావ్ ప్లస్ V3 వస్తుంది. వుడ్, కుడ్డు వస్తే హ్యావ్ ప్లస్ V3 వస్తుంది. అంతే కండిషనల్ క్లాజెస్. ఓకేనండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇక్కడ మనం ప్రాక్టీస్ బిట్స్ అనేది చూస్తే గత టెట్ పేపర్లో వచ్చినటువంటి బిట్ చూసుకున్నట్లయితే చూస్ ద కరెక్ట్ టర్మ్ సినోనిమ్ విత్ ఏ మెయిన్ క్లాజ్. మెయిన్ క్లాజ్ యొక్క సినోనిమ్గా చెప్పబడేది ఏంటి అంటే మారుపేరుగా చెప్పబడేది. మెయిన్ క్లాజ్ యొక్క మారుపేరుగా నేను ఏమేమి చెప్పాను, ఇది ఒక ఇండిపెండెంట్ క్లాజ్ అని చెప్పాను. ఇది ఒక ఇండిపెండెంట్ క్లాజ్. డిపెండెంట్ క్లాజు, సబార్డినేట్ క్లాజు ఒకటి అనమాట. డిపెండెంట్ క్లాజు, సబార్డినేట్ క్లాజు ఒకటి. మెయిన్ క్లాజ్ని ఇండిపెండెంట్ క్లాజ్ అని, అలాగే ప్రిన్సిపల్ క్లాజ్ అని కూడా అంటామన్నమాట దీన్నే. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్ మనం చూస్తే ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ కంజంక్షన్ యూజ్డ్ టు కనెక్ట్ 2 మెయిన్ క్లాజెస్. చూడండి, 2 మెయిన్ క్లాజెస్ ఇన్ ఏ కాంపౌండ్ సెంటెన్స్. కాంపౌండ్ సెంటెన్స్కి సంబంధించి 2 మెయిన్ క్లాజెస్ని కలిపేందుకు యూజ్ చేసేటటువంటిది ఏంటి అని. సో మనం డైరెక్ట్గానే చెప్పాను మీకు.
ఏం చెప్పాను ఇక్కడ మీకు, రెండు మెయిన్ క్లాజుల మధ్య కోఆర్డినేట్ కంజంక్షన్స్ అనేవి ఉంటాయి అని. రెండు మెయిన్ క్లాజుల మధ్య, ఇది మెయిన్ క్లాజ్ కదా, రెండు మెయిన్ క్లాజుల మధ్య కోఆర్డినేట్ కంజంక్షన్స్ అనేవి ఉంటాయని చెప్పాను. రెండు మెయిన్ క్లాజెస్ మధ్య ఉండేటటువంటివి ఏంటి? సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్, కోఆర్డినేట్ కంజంక్షన్స్. ఇక్కడ చూస్తే నెక్స్ట్ బిట్, సెలెక్ట్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ నౌన్ క్లాజ్. చూడండి, నౌన్ క్లాజ్ని గుర్తించడం చాలా సింపుల్గా ఉంది. ఇక్కడ ఆప్షన్స్ కూడా నౌన్ క్లాజెస్ మనకి ఎక్కువగా రిపోర్టింగ్ స్పీచెస్, ఆస్క్డ్, టెల్స్, రిక్వెస్టెడ్ ఇలాంటివి ఏవి వచ్చినా కనుక మనం సెడ్, టెల్ ఇలాంటివి ఏవి వచ్చినా మనం అది నౌన్ క్లాజ్కి సంబంధించిందే అవుతుందన్నమాట. ఇక్కడ ఆస్క్డ్ అనేటటువంటి కీవర్డ్ కనిపిస్తుంది మనకి. ఆస్క్డ్ అనేటటువంటి కీవర్డ్ కనిపిస్తుంది కాబట్టి ఇది ఆప్షన్ 2 అనేది మనకి నౌన్ క్లాజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి, ఇక్కడ చూస్ ద సెంటెన్స్ దట్ కంటైన్స్ ఏ సబార్డినేట్ క్లాజ్. చూస్ ద సెంటెన్స్ దట్ కంటైన్స్ ఏ సబార్డినేట్ క్లాజ్ అంటే మనకి క్రింది వాటిలో ఒక సబార్డినేట్ క్లాజ్ ఏది అని చెప్పేసి అడుగుతున్నారు. అయితే ఇక్కడ సబార్డినేట్ క్లాజ్ అంటే ఏంటి? మెయిన్ క్లాజ్ పైన ఆధారపడుతుంది అనమాట. ఇది మెయిన్ క్లాజ్ పైన ఆధారపడుతుంది. ఇది డిపెండెంట్ క్లాజ్. ఆల్రెడీ మనం చెప్పుకున్నది ఏంటంటే సబార్డినేట్ క్లాజ్ అనేది మనకి ఇది డిపెండెంట్ క్లాజ్, సబార్డినేట్ కంజంక్షన్స్తో స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది మెయిన్ క్లాజ్ పైన ఆధారపడుతుంది. మెయిన్ క్లాజ్ ఉంటేనే ఇది మనకి పూర్తి అర్థవంతంగా కనిపిస్తుంది అన్నమాట. సో ఇది మనకి సబ్జెక్ట్తో స్టార్ట్ అవ్వదు. సబ్జెక్ట్తో మొదలయ్యేది మెయిన్ క్లాజ్, ఇది సబ్జెక్ట్తో స్టార్ట్ అవ్వదు. సో మనకి సబ్జెక్ట్తో స్టార్ట్ అవ్వకుండా, ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, ఇక్కడ సబ్జెక్ట్తో స్టార్ట్ అవ్వకుండా ఉండేది ఏంటి? సో ఆప్షన్ 4 అనేటటువంటిది సబార్డినేట్ క్లాజ్ అనమాట. ఇక్కడ మనకి విచ్ అనేటటువంటి రిలేటివ్ యాడ్వర్బ్ కూడా ఉంది కదా, ఇక్కడ మనకి రిలేటివ్ యాడ్వర్బ్ అనేటటువంటిది కూడా ఉంది. సో ఇది మనకి సబార్డినేట్ క్లాజ్ అవుతుందన్నమాట. రిలేటివ్ యాడ్వర్బ్ కూడా ఉంది. కంజంక్షన్స్ కానీ ఏ ఉన్నా సరే అది మనకి సబార్డినేట్ క్లాజే అవుతుందన్నమాట. ఎటువంటి కంజంక్షన్స్ మధ్యలో కనిపించిన మనకి ఎక్కువగా అది సబార్డినేట్ క్లాజే అవుతుంది. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇప్పుడు మనం చూస్తే చూస్ ద టైప్ ఆఫ్ క్లాజ్ దట్ ప్రొవైడ్స్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్ ఇన్ ఏ మెయిన్ క్లాజ్. మెయిన్ క్లాజ్ యొక్క నౌన్ కానీ ప్రొనౌన్ యొక్క కానీ నౌన్ యొక్క కానీ మోర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసేటటువంటిది క్లాజ్ ఏంటి? సో దట్ ఈజ్ యాడ్జెక్టివ్ క్లాజ్. దీన్నే మనం రిలేటివ్ క్లాజ్ అని అంటాం. యాడ్జెక్టివ్ క్లాజ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ నెక్స్ట్ బిట్ మనం చూస్తే చూస్ ద సెంటెన్స్ దట్ కంటైన్స్ ఏ మెయిన్ క్లాజ్. క్రింది వాటిలో మెయిన్ క్లాజ్కి సంబంధించింది ఏది? మెయిన్ క్లాజ్ అంటే ఎలా ఉంటుంది? సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది. కంజంక్షన్స్ తోటి ఇట్లా స్టార్ట్ అవ్వదు. మెయిన్ క్లాజ్ ఎప్పుడు కూడా సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ద డాగ్ అనేటటువంటిది సబ్జెక్టు, అలాగే పూర్తి అర్థాన్ని కూడా ఇస్తుంది. ద డాగ్ బాక్స్ లౌడ్లీ, ఇది మనకి పూర్తి అర్థాన్ని ఇచ్చింది. ఈ మిగతా బిఫోర్ లీవింగ్ ఏ వర్క్ అన్నారు అనుకోండి, పూర్తి అర్థాన్ని ఇచ్చిందా? ఇది వర్క్ని వదిలేసే ముందు, లీవింగ్ ఫర్ ఏ వర్క్ని వదిలేయడం కోసం, వదిలేసే ముందు అని చెప్పేసి అట్లా వస్తుంది. బికాజ్ ఇట్ వాజ్ రైనింగ్ హెవీలీ, దాని వలన. సో ఇట్లా ఇవి ముందు ఒక వాక్యం జరిగిన తర్వాత ఇవి మనకి చెప్తున్నారు. వితౌట్ ఎనీ హెసిటేషన్ ఇట్లా ఇచ్చారు. సో ఇవేవి కూడా మనకి పూర్తి అర్థాన్ని ఇవ్వలేదు. ఇంకొక వాక్యం పైన ఆధారపడి ఈ వాక్యాలు అనేటటువంటివి వచ్చాయి. ఇక్కడ ద డాగ్ బార్క్డ్ లౌడ్లీ అంటే కుక్క గట్టిగా అరుస్తుందని. సో ఇక్కడ మనకి పూర్తి అర్థాన్ని ఇచ్చింది, సబ్జెక్ట్తో మొదలైంది కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ బిట్ మనం చూస్తే సెలెక్ట్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ కండిషనల్ క్లాజ్. కండిషనల్ క్లాజెస్ ఏంటి? మనకి ఇఫ్ క్లాజ్కి సంబంధించినవి. ఇఫ్ క్లాజ్కి సంబంధించి మనకి మెయిన్ క్లాజ్లో ఇఫ్ క్లాజ్లో ఏమొస్తే మెయిన్ క్లాజ్లో ఏమొస్తుంది అనేటటువంటి పట్టిక మనకు ఉంది మీకు ఆల్రెడీ. సో ఈ పట్టికలో
ఇఫ్ క్లాజ్లో ఏమొస్తే మెయిన్ క్లాజ్లో ఏమొస్తుంది? సో ఇఫ్ క్లాజ్లో V1 వస్తే మెయిన్ క్లాజ్లో విల్లు షల్లు వచ్చి V1 రావాలి. ఇఫ్ క్లాజ్లో V2 వస్తే వుడ్డు షుడ్డు కుడ్డు మైట్ వచ్చి V1 రావాలి. హ్యాడ్ ప్లస్ V3 వస్తే వుడ్డు షుడ్డు కుడ్డు మైట్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 రావాలని చెప్పేసి ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇట్లా ఈ మూడు సెంటెన్సెస్లో కనిపించేలాగా ఈ మూడింట్లో ఏదో ఒకటి సెంటెన్సెస్లో కనిపించింది అనుకోండి, అది మనకి కండిషనింగ్ క్లాజ్కి సంబంధించింది. సో ఇక్కడ మనకి అలాంటిగా V1 వస్తూ విల్లు వచ్చింది కానీ, V2 వచ్చి వుడ్డు కుడ్డు అలాంటివి వచ్చింది కానీ, హ్యాడ్ ప్లస్ V3 వచ్చి హ్యావ్ ప్లస్ V3 వచ్చింది కానీ, అలాంటిది ఏదైనా మనకు కనిపించిందా అంటే విల్లు వచ్చింది V1 వచ్చింది, విల్లు వచ్చి V1 వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది మనకి కండిషనింగ్ క్లాజ్కి V1 ఫస్ట్ టైప్ కండిషనింగ్ క్లాజ్కి సంబంధించినవి. ఈ మిగతా దాంట్లో ఎక్కడ కూడా మనకి వుడ్డు కుడ్డు రావడం కానీ V2 రావడం కానీ ఇట్లాంటివి ఏమైనా కనిపించాయంటే అట్లాంటివి ఏవి కనిపించలేదు కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ మనం చూస్తే సెలెక్ట్ ద కంజంక్షన్ టైపికల్లీ యూజ్డ్ టు ఇంట్రడ్యూస్ ఏ సబార్డినేట్ క్లాజ్. చూడండి క్రింది వాటిలో మనకి సబార్డినేట్ క్లాజ్లో ఉపయోగించేటటువంటిది ఏంటి? సబార్డినేట్ క్లాజ్లో సబార్డినేట్ క్లాజ్ యూజ్డ్ టు ఇంట్రడ్యూస్ సబార్డినేట్ క్లాజ్లో ఉపయోగించేటటువంటిది ఏంటి అని. సో సబార్డినేట్ క్లాజ్లో మనం ఇక్కడ ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. బికాజ్ అనేటటువంటి దాన్ని మనం యూజ్డ్ టు ఇంట్రడ్యూస్ ఏ సబార్డినేట్ క్లాజ్ దగ్గర యూజ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ బిట్ మనం చూస్తే ఇక్కడ వెరీ సింపుల్గా ఉంది చూడండి. ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ క్లాజ్ దట్ ఫంక్షన్స్ యాజ్ ఎన్ యాడ్వర్బ్ ఇన్ ఏ సెంటెన్స్. యాడ్వర్బ్ ఉండేటటువంటి సెంటెన్సెస్ అనేవి ఏ క్లాజ్కి చెందుతాయని. ఇది యాడ్వర్బ్ క్లాజ్. వెరీ సింపుల్ కదా, పేర్లోనే ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ బిట్ మనం చూస్తే ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ క్లాజ్ దట్ యాడ్స్ ఇన్ఫర్మేషన్ టు ద మెయిన్ పార్ట్ ఆఫ్ ఏ సెంటెన్స్. చూడండి సెంటెన్స్ యొక్క మెయిన్ పార్ట్ ఆఫ్ ఏ సెంటెన్స్ యొక్క మెయిన్ పార్ట్కి యాడ్స్ ఇన్ఫర్మేషన్ టు చూడండి మెయిన్ క్లాజ్కి సెంటెన్స్ యొక్క మెయిన్ పార్ట్కి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని ఇచ్చేది ఏంటి? ఇదే మనకి డిపెండెంట్ క్లాజ్ అనమాట. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫస్ట్ ఇది మెయిన్ క్లాజ్ అయితే పక్కన ఉండేటటువంటి దాన్నే డిపెండెంట్ క్లాజ్ అంటాం. మెయిన్ పార్ట్ ఆఫ్ ఏ సెంటెన్స్ యొక్క మెయిన్ పార్ట్కి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని ఇచ్చేది ఏది అంటే డిపెండెంట్ క్లాజ్ అనమాట. మెయిన్ క్లాజ్ని మనం ఇండిపెండెంట్ క్లాజ్ అంటాము. రిమైనింగ్ పార్ట్ అనేది డిపెండెంట్ క్లాజ్ అవుతుంది. ఓకేనండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్.